నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో టమాటా సంబంధించినదే. ఆ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఇంకైతే ఈరోజు మనం మెయిన్‌గా డిస్కషన్ చేసేదొచ్చి ఈ యూరియా. యూరియా అనేది ఎప్పుడు పడితే అప్పుడు వాడేస్తున్నారు రైతులు. దానివల్ల కలిగే నష్టాలు. మళ్ళా అంతకంటే ముందుగా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకున్నోళ్ళు, అధిక పూత, పక్క కొమ్మలు స్ట్రాంగ్‌గా, స్టెమ్ స్ట్రాంగ్‌గా కావాల్సినోళ్ళైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కైతే కాల్ చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సినోళ్ళు. మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీ చుట్టుపక్కల రైతులు వాడింటారు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఏమన్నా ఎనర్జీ పవర్ ప్లస్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, చెట్టుకి ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే నాకు తెలియజేయండి. ఆ ప్రోడక్ట్ అయితే స్టాప్ కూడా చేసేద్దాం. దానివల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు బాగుందనిపిస్తేనే తీసుకోండి, వాడండి. ఓకే. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా చెప్పండి. ఎక్కువ ఈ యూరియా గురించి ఇంకైతే వద్దాం. ఈ యూరియాలో మెయిన్ ఏమంటే నత్రజని, నైట్రోజన్ 46%. యూరియా మీరు బస్తా కొనుక్కునేటప్పుడు 48 కేజీలు, 50 కేజీల బస్తా కొనుక్కున్నప్పుడు 46% ఎన్ అని ఉంటుంది. ఎన్ అంటే నైట్రోజన్ అని. అంటే మొత్తం అంతా నైట్రోజనే ఉంటుంది. దాంట్లో ఎన్‌పీకేలు, ఎన్ మాత్రమే ఉంటుంది. ఇంక పీకే అనేటివి ఏంటివి ఉండవు. నైట్రోజన్ ఉంటుంది. పొటాషు, ఫాస్ఫరస్ అవి ఏమి ఉండవు కాబట్టి, ఈ యూరియాతో మెయిన్ ఏమంటే నాకు చాలామంది రైతులనేది కాల్ చేశారు. అన్నా నువ్వైతే 15, 20 కోతల వరకైతే టమోటా పంటను తీసుకొని వెళ్తున్నావు. మేమైతే 5, 6 కోతలకే పంట అనేది అయిపోతుంది. ఎట్లనా చేసేది పరిస్థితి ఎట్లనా ఏమన్నా అని చాలామంది రైతులైతే నాకు కాల్ చేశారు. చాలామంది రైతులైతే అడిగారు కూడా. ఇంత వర్షం వచ్చింది. మావైతే పైనుంచి కింది వరకైతే నల్లగా నూలు కట్టర్ ఆకులన్నీ ఎండిపోయినాయి కదా! మీకు ఆకులన్నీ ఎండిపోయుంటాయి మీ తోటలో. పైనుంచి కింది వరకు అంతా తోటంతా ఎండిపోయిందా అని. మీరు మీ మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వర్షం పడినంక మీరు నైట్రోజన్ అనేది, యూరియా అనేది ఇప్పుడు పవర్ చూపియదు నీకు. యూరియా వల్ల ఏమంటే పంట కాలం కూడానే తగ్గిపోతుంది. ఇప్పుడు 6 నెలలు, 5 నెలలు కాసే టమాటా 4 నెలలకే వచ్చేస్తుంది. ఒక నెల, ఒకటిన్నర నెల అయితే తగ్గిపోతుంది. ఏజ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకు తక్కువ ఖర్చు యూరియా 400కి, 300కి వచ్చి 50 కేజీలు వచ్చేస్తుంది. వదిలినారనుకో ఎఫెక్ట్ దెబ్బ పడిపోతుంది. వదలాలనుకున్నోళ్ళు కూడా ఎకరాకు 10 కేజీలు 20 రోజుల లోపలైతే వదులుకోవచ్చు. అంత తప్పితే ఎక్కువ అనేది యూరియా అనేది వదలకూడదు. ఇక్కడ మెయిన్ ఏమంటే రైతులు అడిగిన క్వెషను, అన్న నీవైతే ఎక్కువ వస్తున్నాయి. చాలా కోతలు పెడతావు నువ్వు. మేమైతే అన్ని కోతలు పెరగలేకపోతున్నాం. అలాగే పైనుంచి కింది వరకైతే మా తోటంతా వర్షం పడిన తర్వాత గుర్తుపెట్టుకునేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వర్షం పడ్డ తర్వాత అయితే చెట్లంతా మొత్తం కాలిపోయినాయినా ఏమన్నా దీనికి చేసేది సొల్యూషన్? నేను వాళ్ళని అడిగాను. నాకు చాలామంది కాల్స్ చేస్తుంటారు కదా రైతులను. ఒక 10, 15 మంది చాలామంది అడిగారు ఏమి ఎఫెక్ట్ అని. మెయిన్ రీజన్ ఏమంటే మీరు వర్షం పడకముందు 100% యూరియా అనేది వదిలింటారు. మీరు గుర్తుపెట్టుకోండి. డ్రిప్ ఎరువుల్లో కూడా ఎన్‌పీకేలో మీరు డ్రిప్ మందులు వదులుతుంటారు. దాంట్లో కూడా చూసుకోండి. ఎన్ అనేది ఎంత పర్సెంట్ ఉంది? 0% ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉండదు కాబట్టి. మళ్ళీ 0.52, 34, 0.60, 20, 0, 0.50 ఇలాంటివి ఉంటాయి. అంటే 0 అంటే ఏమంటే దాంట్లో ఆ కంటెంట్ ఏముండదు. ఊరికే నామకే వాసికి పేరు అంతే నైట్రోజన్ అని. మీరు యూరియాలు, కొన్ని డ్రిప్ మందులు ఇట్లాంటివి తీసుకుంటుంటారు. నేను అడిగాను చాలామందిని. అంటే వాళ్ళు యూజ్ చేసిండేది తెలియకపోవచ్చు. మీరు ఏందన్నా కానీ డ్రిప్ మూట గానీ, ఏదన్నా ఆన్‌లైన్‌లో బై చేసినా, ఎక్కడ ఏది తీసుకున్నా కూడా దాని మీద లేబుల్ అనేది ఉంటుంది. నైట్రోజన్ పర్సెంట్ లేకపోయినా యూరియా పర్సెంట్ అని గానీ దాంట్లోకి ఉంటుంది. అది లేబుల్ చూసి మాత్రమే వాడండి. అలా ఈ మధ్య ఎక్కువ అనేది పంటలనేది కాలిపోతున్నాయి. అది వర్షం పడ్డ తర్వాత ఇప్పుడు మళ్ళా దగ్గరలో తుఫానుంది. దానికోసమే చెప్తున్నాను. ఎటువంటి డ్రిప్ మందులు వదలొద్దండి. ఆన్‌లైన్‌లో ఎక్కడైనా గానీ మీరు తీసుకున్నా కూడా లేబుల్ మీద నైట్రోజన్ పర్సెంటేజ్ గానీ, ఏంటివన్నీ ఏమేమి ఎంతెంత ఉన్నాయో చూసుకొనైతే వదలండి. ఒక్కసారి వాన పడిందనుకో మొత్తం స్మాష్. ఆ యూరియా వల్ల కూడా నల్ల మచ్చ అనేది స్పీడ్‌గా ఎక్కువొచ్చేస్తుంది. గ్రోత్ అనేది స్పీడ్‌గా పెరుగుతుంది. నువ్వు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యూరియా మొక్కజొన్నలకేసి చల్లామనుకో 4 దినాలకు చెట్లు పొడుగు పెరిగిపోతాయి. దానివల్ల ఏం ఎఫెక్ట్ కాదు. ఆ! మొక్కజొన్నకు దానికి. టమాటాకి ఏం ఎఫెక్ట్ అయితుందంటే నల్ల మచ్చ సైడ్‌వి కొమ్మలకు మొత్తం అంతా నల్లగా అయిపోతాయి. కాండం కాడ నుంచి మొత్తం అంతా స్టెమ్ అంతా అయిపోతుంది మీరు. వర్షం పడిందంటే దెబ్బకి. వర్షం వల్ల ఫాస్ట్‌గా అనేది వచ్చేస్తుంది. ఎక్కడన్నా గానీ నేను చెప్పేదనే కాదు. ఇప్పుడు నేను ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ చెప్పినా కూడా దాని మీద ఉండే లేబుల్ చూసుకోండి. మళ్ళా మీరు ఏది కావాల్సన్నా కూడా లేబుల్ చూడండి దాని మీద. దాని మీద ఎంతెంత కంటెంట్, ఎంతెంత పర్సెంటేజ్ ఉందని. అసలు యూరియా అనేది అయితేనే వాడొద్దండి. ఒక 20 రోజుల వరకు 10 కేజీలు, 5 కేజీల వరకు వాడుకోవచ్చు. అంత తప్పితే ఎంతంటే అంత వాడినారనుకో యూరియా వల్ల చెట్లనేటివి 100% డ్యామేజ్‌లోకి వెళ్ళిపోతాయి.
తోట అనేది వర్షం పడ్డ తర్వాత ఎత్తిపోతుంది. 100% ఎత్తిపోతుంది. మీకు కొంతమంది లేబుల్స్‌లో ఆ పర్సెంటేజ్ ఇంతింత కనపడకుండా పోయిందనుకో, పర్సెంటేజ్‌లు చిన్నగా ఇచ్చింటారు. కంటికి కనపడనంత. అలాంటివి కూడా అయితే వాడొద్దండి. కంటికి కనపడకుండా పర్సెంటేజ్‌లు అన్నీ ఇస్తే మనము యూజ్ చేయలేం. దానిలో ఎందుకు కలిపింటారో ఏమీ తెలీదు. అదైతే చూసుకోండి. పర్సెంటేజ్‌లు అనేటివి 100% ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఫర్టిలైజర్స్ గానీ, నువ్వు తినే బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా కాల్షియం, ఐరన్ ఇలాంటివి ఏంటేంటో ఉంటాయి. చూడండి. మీరు తినే దాని మీద ప్రతి దాని మీద కూడా పర్సెంటేజ్‌లు ఇంతింత పర్సెంటేజ్ ఉంటుంది. అలాంటిది మన టమాటాలో ఏదైనా కొన్నప్పుడు దాని మీద లేబుల్స్ చూసుకోండి. 100% అడగండి. ఎట్టి పరిస్థితుల్లోన నైట్రోజన్ యూరియా కలిపింది. ఎన్‌కైతే ఎన్‌పీకేలో ఎన్‌కైతే కొంచెం దూరంగా ఉండండి. టమాటాలు మీరు ఆల్రెడీ దుక్కికేసినప్పుడు అలాంటివన్నీ నైట్రోజన్ అన్నీ మీరు దుక్కికేసినప్పుడు అవే సరిపోతాయి. తర్వాత కావాల్సంటే పీకే అనేటివైతే వదులుకోవచ్చు. ఇంకా మెయిన్‌గా ఈ యూరియా వలన కలిగే నష్టాలేంటనేది ఒకసారి అయితే డిస్కస్ చేస్తాను మీకు. మెయిన్‌గా భూమిలో మనం నైట్రోజన్ ఎక్కువ ఇచ్చేసినామనుకో, ఎన్‌పీకేలో ఎన్ అనేది ఇచ్చేసినామనుకో, దానివల్ల ఏమైపోతుందంటే వేరేటివేంటివి చెట్లకనేది తీసుకోదు. ఎన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఓన్లీ గ్రోతింగ్ కోసమే. యూరియా మడికి మనం ఎందుకేస్తాం యూరియా? పెరిగేకి. సేమ్ అదే. యా పంటకేసినా యూరియా అనేది పెరిగేకే. కాబట్టి మీరు చల్లినప్పుడు ఏమైతుందంటే ఓన్లీ యూరియా అనేది తీసుకుంటుంది. రిమైనింగ్ పీకేలు, మైక్రో న్యూట్రియన్స్ అలాంటివి ఏంటివి చెట్టుకనేది తీసుకోదు. చెట్టు అనేది ఇన్‌స్టెంట్‌గా పెరుగుతుంది. తర్వాత అనేది దెబ్బ అనేది పడిపోతుంది. అది మళ్ళా భూమి లోపల ఉండేటివి కూడా ఏంటివన్నా గాని ఎరలు ఎక్కువైపోయిందనుకో, నైట్రోజన్ ఎక్కువ వదిలేసినామనుకో యూరియాలు అలాంటివి అయితే చచ్చిపోతాయి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడైతే పని చేస్తాయి. ఒక 10 డేస్, 20 డేస్‌కి తర్వాత భూమి అనేది మన నార్మల్ స్టేజ్‌కనేది అవన్నీ చంపేస్తుంది. అక్కడనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడిపోతుంది మనకి. ఇవి. ఇప్పుడు కాయలు గూడా అంతే. పంట ఏమైతుందంటే యూరియా వల్ల గూడా నీకు అప్పటికప్పుడు అత్యధికంగా పూతంటాడా? ఇది ఆకులు ఎక్కువ వచ్చేసినా గూడా పూతనేది తక్కువొస్తుంది. చూసుకోవచ్చు మీరు. పంట అనేది ఎక్కువ వచ్చేసిందనుకో, ఆ చెట్టు అనేది బాగా పెరిగిందిరా అబ్బా! నా చెట్టు బాగా పెరిగిపోయిందబ్బా 2 దినాలకంటారు. లాస్ట్‌కి ఏమవుతుంది? ఆ యూరియా వల్లదనేది పూతనేది ఎక్కువ రాదు. చెట్టు అనేది లైఫ్ రాదు. యాక్చువల్‌గా మీరు గమనించండి. టమాటా పంట మనం 2 సార్లు చిగురుకాయలైతే తీసుకోవచ్చు. ఒకసారి 100% తీసుకోవచ్చు. యాక్చువల్‌గా మనము 5-6 మంత్స్ వరకైతే టమాటా అనేది కాపాడుకోవచ్చు. ఎంతలో తక్కువలో తక్కువ. ఒకసారి నాటితే 6 నెలల వరకైతే కాయలు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. 6 నెలలు కాకపోయినా 4.5 నెల, 5 నెలల కాటికి లాస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకో. కానీ మీరు చేయడం వల్ల ఏమవుతుంది? 4.5 నెలలు కూడా అవసరం లేదు. 70 రోజులకి కటింగ్ పడుతుంది. 70 నుంచి ఓ నెల 30 రోజులకి. 70, 30, 100 రోజులకే 3 నెలలకే పంట అనేది అయిపోతుంది. 3 నెలల 10 దినాలు, 20 దినాలకి 4 నెలలు కూడా ఉండటం లేదు. అట్లని కంప్లెయింట్ ఇస్తున్నారు. మనం కూడా అయితే కాయలు మాగేవి చూసుకోవచ్చు. చెట్టు అనేది పై వరకైతే అనేది రాలేదు. ఇది సాహు కాయలు. ఈ విధంగా అయితే కాపు అనేది ఉంది చెట్లు చూసుకోవచ్చు. కటింగ్ అనేది రేపు మర్నాడైతే ఎయ్యాలి. రేట్లు అనేది ఈరోజు కొంచెం రైజ్ అయింది. చూద్దాం. ఏ విధంగా మార్కెట్ ధరలనేది పోతాయనేది. ఇంకైతే ఎనర్జీ పవర్ ప్లస్ కావాల్సినోళ్ళు నా నెంబర్‌కైతే కాల్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ చేయండి. నేనైతే మీకనేది అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకేమంటే ఈ యూరియాను అదే 100% ఎందుకు చెప్తున్నానంటే లేబుల్స్ చూసే తీసుకోండి అంటే చాలా మంది రైతులకు తెలీదు. వాళ్ళు యాది కావాలంటే అది సేల్ అయిపోవాలని ఇచ్చేస్తుంటారు. చూసుకోండి. ఫస్ట్ ఎన్‌పీకేలో ఎన్ ఎంతుంది? పి ఎంతుంది? కి ఎంతుంది? చూసుకొనైతే కొనుక్కోండి. అది బెస్ట్ పాలసీ. మీరు కొనే ఏ లిక్విడ్ అయినా గానీ, డ్రిప్ మందులు గానీ, డ్రిప్‌లో వదిలేయడం గానీ, ఎన్‌పీకేతో పాటు వేరేటియేంటివన్నా కలిపి వదులుతా అంటారు. దాంట్లో కూడా నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, అవన్నీ తెలుసుకొని వదలండి. ఇక్కడైతే కొన్ని తోటలైతే కాలిపోయాయి. ఆ వీడియోస్ పెడితే బాగుండదు మనకి. కొంచెం టేక్ కేర్ తీసుకోండి తోటలని. యూరియాకైతే కొంచెం దూరంగా ఉండి. యూరియా అన్నా, నైట్రోజన్ అన్నా అంతా ఒకటే. ఎందుకంటే యూరియాలో అంతా నైట్రోజనే ఉంటుంది కాబట్టి. హ్మ్. కొంచెం చూసుకోండి. థాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని.